చెడు నిన్ను విడిచి దూరంగా పారిపోయింది. దావీదు ఒక చోట అంటాడు, ఏమంటాడు తెలుసా? అబద్ధమాడు వారు నాకు అసలు నా నగరంలో, నా పట్టణంలో, నా వీధిలో, అసలు నా రాజ్యంలో, నా యొక్క మందిరంలో వాడిని అసలు ఉంచను. ఎందుకంటే నా దేవునికి నేను ప్రతిష్ఠిత చేయబడ్డాను కాబట్టి నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నానంటే అపవిత్రమైన ప్రతి దానికి నేను దూరంగా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని కొరకు మనం ప్రతిష్ఠిత చేసుకోవాలి, ప్రతిష్ఠించబడాలి. మనం ప్రతిష్ఠించబడాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? దాని కొరకు ప్రత్యేకంగా అభిషేకం ఉంటుందా? దాని కొరకు ప్రత్యేకంగా తైలంతో, ఏమండి, ఒలీవ నూనెతో తైలాభిషేకం ఏమైనా చేస్తారంటే ఇది తైలాభిషేకంతో వచ్చే ప్రతిష్ఠిత కాదు, నిన్ను నీవు నిలబెట్టుకునే విధానాన్ని బట్టే వచ్చే ప్రతిష్ఠిత కదా. అభిషేకించబడినటువంటి అహరోను కుమారులిద్దరూ దేవునికి అన్యాజ్ఞని నర్పించారు. ఏమండి, అభిషేకించబడిన సౌలు కూడా దేవునికి ఏమయ్యాడు తెలుసా? వ్యతిరేకంగా నిలబడ్డాడు. అభిషేకం పొందుకున్న నాటి నుంచి నీ జీవితంలో అభిషేకం పొందుకున్న వారు కూడా పడిపోయారండి. ఆ దినాల్లో కాదు, ఈ దినాల్లో కూడా అభిషేకం పొందుకున్న వారు కూడా కోల్పోయారు. కానీ ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న దావీదు ఏం చేయబడ్డాడు తెలుసా? పాపము తనను పడవేయాలని ప్రయత్నం చేసిన ఒక మారు పడిపోయాడు. తర్వాత ఏం చేయబడ్డాడు తెలుసా? తన్ను తాను నిలబెట్టుకున్నాడండి. అందుకే